శ్రీకృష్ణాష్టమి వేడుకలు కర్నూలు నగరంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని చిన్మయ మిషన్లో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థుల చిన్నతనం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి మార్గంలో నడుస్తారని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో చెడు ప్రభావం ఎక్కువగా ఉందని, చిన్మయ మిషన్ లాంటి సంస్థల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. చిన్మయ మిషన్ భవనం నిర్మాణం కోసం డాక్టర్ శంకర్ శర్మ ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి భవిష్యత్తులో తన సహాయ సహకారాలు అందిస్తానని శంకర్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో చిన్మయ మిషన్ సేవకురాలు సుప్రేమానంద సరస్వతి, అవోప నాగేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో జరిగే పెను మార్పులు చూస్తుంటే ఎటువంటి వాళ్ళకైనా భయమవుతూ ఉంది. ఎందుకంటే ధర్మమును ఆచరించాలి, ఒక పద్ధతిగా క్రమశిక్షణగా జీవితాన్ని లీడ్ చేయాలి, చెడు అలవాట్లకు బానిస కాకూడదు. ముఖ్యంగా ఈ గంజాయి, తర్వాత ధూమపానము, మద్యపానము, ఈ గ్యాంబ్లింగు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడ భక్తి అనేది తగ్గిపోయింది, ఒక భయం తగ్గిపోయింది, శ్రద్ధ తగ్గిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చిన్మయ మిషన్ వాళ్ళు ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఆ మహానుభావుడు చిన్మయానంద స్టార్ట్ చేసిన ఈ మిషన్ను ఈమె ఒక్కటిగా ఇక్కడికి వచ్చి ఈ అవోప నాగేశ్వరరావు గారు మరియు రత్నప్రసాద్ గారు ఇట్లా ఎంతోమంది వచ్చి, ఇంకా కొంతమంది దాతలు లక్షలు కూడా డొనేషన్ ఇస్తున్నారు. నేను ఉడతా భక్తిగా నా వంతు ఈరోజు ₹1,00,000 డొనేషన్ చేయడం జరిగింది. మరింత కొంతమంది, ఎందుకంటే మనం కొన్నాళ్ళు ఉంటాం పోతాం, కానీ